నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, భక్తుడు పోస్తుడైన పౌలు ద్వారా చక్కని మాట దేవుడు తెలియజేస్తూ ఇలా అంటా ఉన్నాడు. మేము అధైర్యం అంటే ధైర్యం కోల్పోయేవారిగా మేము ఉండం. ఇప్పుడు కూడా ధైర్యం గలవారమై ఉంటాం. ధైర్యం చెడిపోయిన వారమై కృంగిపోయి నిరాశ నిస్పృహలో దిగులుతో వేదంతో మేము ఉండం. ఎందుకు ఉండము అని అంటే, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు. బాహ్య పురుషుడు అంటే ఈ యొక్క శరీరము కృషించిపోతున్నా, శరీరము నిరసెళ్ళిపోతున్నా, శరీరము కృంగిపోతున్నా, వేదనకి గురవుతున్నా, నిందలు ఎదుర్కొంటున్నా, అవమానాలు ఎదుర్కొంటున్నా, బలహీనతలు ఎదుర్కొంటున్నా, శరీరము నశించిపోతున్నప్పటికీ మా ఆంతర్య పురుషుడు ఎవరైతే ఉన్నారో, అనగా లోపల నివసిస్తున్న ఆత్మ సంబంధమైన జీవితం ఏదైతే ఉన్నదో ఆ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు. అవునండి, మానవునికి ఆరోగ్యము ఎప్పుడు వస్తూ ఉంది అని అంటే, ఆత్మీయంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా సంతోషంతో ఉన్నప్పుడు, ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ వేదన, దిగులు, చింత, బాధ మనిషికి పక్కన ఎప్పుడైతే మానవుడు మానసికంగా కృంగిపోతూ ఆత్మీయంగా నలిగిపోతూ ఉంటాడో, ఒకవేళ అతను మంచి ఆహారం తీసుకున్నప్పటికీ, శ్రేష్టమైన ఆహారం తీసుకున్నప్పటికీ, బలమైన వాడుగా ఉన్నప్పటికీ మానవుడు ఎంతగానో కృంగిపోతూ నిరసలిపోతూ ఉంటాడు. కనుక పౌలు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మేము భౌతిక పరంగా నలిగిపోయినా పర్వాలేదు, భౌతిక పరంగా కృంగిపోయినా, వేదనకు గురైనా పర్వాలేదు, మా శరీరాలు దీనమైన పరిస్థితికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మలో మేము సంతోషిస్తున్నాం, ఆత్మలో మేము ఆనందిస్తున్నాం అని పౌలు తెలియజేస్తూ, ఆత్మలో దినదినము నూతన పరచబడుతున్నాము అని అంటా ఉన్నాడు. అవునండి, ఈ రోజున మన బాహ్య పురుషుడు అనగా మన శరీరము ఎంత ఆరోగ్యంగా ఉంది అనేది ముఖ్యం కాదు, కానీ ఆంతర్య పురుషుడు అనగా ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు ఎంతగా బలపరచబడుతూ ఉన్నావు, పరిశుద్ధతలో ఎంత బలపరచబడుతూ ఉన్నావు, దేవునితో ఎంత సహవాసం చేయగలుగుతూ ఉన్నావు, ఆత్మీయమైన ఉల్లాసంతో నువ్వు ఉండగలుగుతున్నావా? అవునండి, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడతామో ఈ శరీరానికి వచ్చిన శ్రమలు మనం శ్రమలుగా భావించాం. ఏదో ఒక రోజు వాటిని మనము జయించగలమని ఒక నిరీక్షణ మనకు వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా కృంగిపోతామో శరీరానికి ఎదురవుతున్న బలహీనతలు బట్టి మనం కృంగిపోతూ వేదనకు గురైపోతూ ఉంటాం. కనుక దేవుని పిల్లలుగా మనకి లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. గనుక మనము ఆత్మీయంగా బలపడేవారుగా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇంకనూ నూతన పరుచుకునే వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఆత్మ సంబంధమైన జీవితంలో బలమైన వారుగా మనం ఉంటామో, ఆత్మ సంబంధమైన జీవితంలో శక్తివంతులుగా మనం ఉంటామో, ఎల్లప్పుడూ దేవునితో మనం సంతోషించేవారుగా ఉంటాం. మరి ముఖ్యంగా ఈ బాహ్య శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మట్టిలో కలవనిది ఏదైనా ఉంది అని అంటే ఆత్మ. గనుక ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం బలపరుచుకోవాలి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని దృఢపరుచుకోవాలి. కనుక ఆత్మీయంగా మనము ఎంత శక్తివంతులుగా ఉన్నామని మనం పరిశీలన చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా సాగిపోతాం. కొద్ది మాటలు బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసనకు రావడానికి ఇచ్చిన తండ్రిని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. మా ఆంతర్య పురుషుడు బలపడినట్లు మాకు సహాయం చేయండి. ఆత్మీయంగా స్థిరపడినట్లు కృప చూపించమని, అందరి వాక్యమన్నారు వారందరూ బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.